Namaste, welcome to YAC, theory class conducted by Swami Vivekananda Yoga Trust, Mancherial, Telangana, India, affiliated from VASA, a part of Esrasa Yoga University, Bangalore. సో మన టాపిక్ వచ్చేసి ఈరోజు యూనిట్ అంటే బ్లాక్ నెంబర్ 3. సో 2 బ్లాక్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకున్నాము. లాస్ట్ బ్లాక్ లో ఇండియన్ కల్చర్ అండ్ ఇట్స్ ఫౌండేషన్స్ అని టాపిక్ ఉంది. భారతీయ సంస్కృతి దాని యొక్క పునాదులు. సో పునాదుల నుంచి అంటే బేసిక్ నుంచి మన సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మనం ఎంత పురాతనమైనటువంటి సంస్కృతి, నిన్న మనం చెప్పుకున్నాం కదండి, కల్చర్ అంటే ఏంటి, సివిలైజేషన్ అంటే ఏంటి, సింపుల్ డెఫినేషన్స్ చెప్పుకున్నాం. సో కల్చర్ అంటే ఏంటండి, ఏదైతే మన పరంపరంగా మన పూర్వీకుల నుంచి మనకు వచ్చింది, పూజ గాని, మనం కట్టుకునే వస్త్రాలు గాని, మనం పెట్టుకునే బొట్టు గాని, మనం ఆచరించే పద్ధతులు గాని, విధి విధానాలు గాని, ఆహార పద్ధతుల దగ్గర నుంచి ఏదైతే మన పూర్వీకుల నుంచి మన ముందు తరాల నుంచి మనకు వచ్చిందో దాన్ని సంస్కృతి అన్నాం. ఆ సంస్కృతి మోడర్న్ గా అంటే 10 మంది చేసేటువంటి పనిని ఒక మిషన్ ఏ విధంగా అయితే మోడర్న్ వేలో మనం డెవలప్మెంట్ అయ్యి ఆ వర్క్ ని కంప్లీట్ చేసుకుంటున్నామో దాన్ని సివిలైజేషన్, నాగరికత అన్నాం. అంటే మనం నాగరికులుగా ఎదిగాం. ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటి అంటే ఇండియన్ కల్చర్ అండ్ ఇట్స్ ఫౌండేషన్స్ లెసన్స్ లో 2 టాపిక్స్ ఇచ్చారు. ఒకటి ఇండియన్ మెటీరియల్ కల్చర్ ఒకటి, అండ్ సెకండ్ ది ఇండియన్ మైండ్ కల్చర్ ఒకటి. సో మైండ్ కల్చర్ వచ్చేసి కంప్లీట్ గా అంటే వేదాలు, ఉపనిషత్తుల యొక్క డెఫినేషన్స్ అంటారా, అంటే అంటే బేసిక్ ఏదైతే ఉందో అంటే కంప్లీట్ ఇన్ డెప్త్ కాకుండా ఎన్ని ఉపనిషత్తులు ఉంటాయి, వేదాలు ఏంటి, దాని గురించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అంతా మైండ్ కల్చర్ లో చెప్తాం. మెటీరియల్ కల్చర్ కి వచ్చేసి మనకి ఉన్నటువంటి మెటీరియల్ ద్వారా మనం ఎంత అంటే ఎన్ని సంవత్సరాల నుంచి నాగరికులుగా ఉన్నామో, మన సంస్కృతి ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది, ఆ గొప్పదనం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇండియన్ మెటీరియల్ కల్చర్ ఈ రోజుటి మన క్లాస్. సో నేను ఇందాకటి నుంచి మా భారతీయ సంస్కృతి గొప్పది, మా భారతదేశం గొప్పది, మా సంస్కృతి గొప్పది అని నిన్నటి క్లాస్ లో, ఈ రోజు క్లాస్ లో చెప్తూనే ఉన్నాం కదా. అసలు మన దేశానికి అంటే పునాదుల నుంచి చూడాలి అన్నప్పుడు అసలు మన దేశానికి భారతదేశం అని పేరు ఎట్లా వచ్చింది? సో అందరూ అంటారు మా దేశం గొప్పనైనటువంటిది. పాశ్చాత్య దేశాలు కూడా మా దగ్గర ఉన్నటువంటి సంస్కృతిలో 10% కూడా సంస్కృతి సాంప్రదాయం వాళ్ళకి లేదు. వాళ్ళంతా మమ్మల్ని చూసి ఆచరిస్తున్నారు, మమ్మల్ని చూసి మా పండగలు, మా విధి విధానాల్ని ఆచరిస్తున్నారు అని చెప్తున్నారు కదా. అసలు మరి మన దేశానికి భారతదేశం అని పేరు ఎట్లా వచ్చింది? మనందరం చిన్నప్పటి నుంచి వింటున్నాము, భరతుడు అనేటువంటి వాడు ఉన్నాడు, భరతుడు పరిపాలించినటువంటి దేశం మాది కాబట్టి భారతదేశం అన్నాం. మరి ఒక్క భరతుడు పరిపాలించడం వల్లనే మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చిందా అంటే, మనకి నలుగురు భరతుల గురించి చెప్తారు. నలుగురు భరతుల యొక్క స్ఫూర్తి వల్ల మన దేశానికి భారతదేశం అని పేరు. సో మనందరికీ తెలిసినటువంటి ఫస్ట్ భరతుడు ఎవరంటే రామాయణంలోని రామచంద్ర ప్రభు గారి తమ్ముడు అయినటువంటి భరతుడు. ఆయన రాజ్య పరిపాలన ఎలా చేశాడండి? ఆయనకి రాజ్యకాంక్ష లేదు, పరిపాలన చేయాలన్న ఉద్దేశం లేదు. ఆయనకి కోరిక లేకుండానే రాజ్యం దక్కింది. ఏ విధంగా? అనుకోకుండా వనవాసానికి వెళ్ళినటువంటి రాముడు, ఆ రాముడు చేయవలసినటువంటి పనిని ఈ భరతుడికి అప్పచెప్పడం వల్ల, అంటే ఈ భరతుడు ధర్మబద్ధంగా రాముడి యొక్క పాదుకల్ని తీసుకొచ్చి సింహాసనం పైన అధిష్ఠించి ఈయన ధర్మబద్ధంగా పరిపాలన సాగించడం జరిగింది. కాబట్టి ఈయన యొక్క స్ఫూర్తి కారణంగా ధర్మబద్ధంగా పరిపాలన చేసినటువంటి వాడు ఈ భరతుడు. కాబట్టి ఈ భరతుడి స్ఫూర్తి, ఈయన ఫస్ట్ భరతుడు. మనకందరికీ తెలిసినటువంటి రామచంద్ర ప్రభు గారి తమ్ముడైనటువంటి భరతుడు, ఈయన స్ఫూర్తి ఒకటి, ఈయన ఫస్ట్ భరతుడు. మళ్ళా సెకండ్ వచ్చేసి దౌష్యంత భరతుడు ఉన్నాడు. ఈయన శకుంతల దుష్యంతులకి పుట్టినటువంటి వాడు, దౌష్యంత భరతుడు అంటారు ఈయనని. సో ఈయన దేనికి ప్రతీక అంటే పరిపాలనా దక్షతకి ప్రతీక. అంటే అర్థం అంటే డబ్బుని ఏ విధంగా సంపాదించాలి, సంపాదించినటువంటి డబ్బుని ఆ కార్య దక్షతతోటి అందరికీ, ఇంట్లో ఇంతమంది ఉన్నారు, ఎట్లా
ప్రాపర్ గా ఎవరికి ఏది ఇవ్వాలి, ఎవరికి ఏది చేయాలి అంటే ఆయన చేసింది రాజ్యంలో ఆయన మనకి దేనికి స్ఫూర్తి అంటే పరిపాలన దక్షతకి అర్థానికి ప్రతీక. అంటే డబ్బు ఏ విధంగా ఖర్చు పెట్టాలి, డబ్బు ఏ విధంగా సంపాదించాలి అని చెప్పినటువంటి వాడు దౌష్యంత భరతుడు. ఈ మనం లాస్ట్ అంటే ఒక 6-7 months బ్యాక్ శాకుంతలం అనే మూవీ వచ్చింది. సో సమంత యాక్ట్ చేసినటువంటి శాకుంతలం అనే మూవీ వచ్చింది. అది రియల్ స్టోరీ. ఏదైతే ఈ మనం చెప్పుకుంటున్నామో దౌష్యంత భరతుడు అని, ఆయన దుష్యంత శకుంతల యొక్క ప్రేమకి చిహ్నంగా పుట్టినటువంటి వాడు. ఇలాంటి సినిమాలన్నీ చరిత్రకి సంబంధించినటువంటి మూవీస్ వచ్చినప్పుడు చూసే ప్రయత్నం చేయండి. ఓటీటీలో కూడా ఉంటాయి. శాకుంతల మూవీ ఉంది, అది రియల్ స్టోరీ, చూసే ప్రయత్నం చేయండి. సో ఆ శాకుంతల మూవీలో నటించినటువంటి ఆ సేమ్ రియల్ స్టోరీలో ఉన్నటువంటి ఆ భరతుడే ఆ సెకండ్ మనం స్ఫూర్తిగా తీసుకుంటున్నటువంటి దౌష్యంత భరతుడు. మరి ఈయన అర్థం, ఈయన ఒక్కదానికి స్ఫూర్తి. థర్డ్ వచ్చేసి భరత ముని. ఈయన రసజ్ఞతకి అంటే నాట్య శాస్త్రాన్ని పరిచయం చేసినటువంటి వాడు ఈయన. ఈయన దేనికి అనంటే కామ పురుషార్థానికి అంటే కోరికలని ఏ విధంగా నెరవేర్చుకోవాలి అనేటువంటి దాని గురించి ఈయనని మనం స్ఫూర్తిగా తీసుకుంటాము. ఈయన నాట్య శాస్త్రాన్ని గురించి తెలియజేసినటువంటి వాడు. ఈయన వల్ల మనకి, ఈ భరతముని వల్ల మనకి కోరికలు అంటే కామ పురుషార్థం ఏ విధంగా నెరవేర్చుకోవాలని తెలియజేయడం జరుగుతుంది ఈ భరతముని. మిగతాది 4వ వాడు జడ భరతుడు. ఈయన మనం భాగవతంలో చూస్తాము ఈ జడ భరతుడిని. ఈయన ఆత్మజ్ఞాన నిష్టకి ప్రతీక. ఈయన ఒక్కసారి జన్మించినప్పుడు ఈయనకి మోక్షం రాలేదు. మళ్ళీ 3 జన్మల తర్వాత అంటే 3 జన్మల వరకు కూడా ఆత్మ జ్ఞానాన్ని సంపాదించడం కోసం అంటే మనం చెప్పుకుంటున్నాం కదా, సెల్ఫ్ రియలైజేషన్ ఏదైతే ఉందో ఆయన ఉద్ధరించుకోబడడం కోసం ఆత్మ జ్ఞాన నిష్ట కోసం 3 జన్మలు ఎత్తిన తర్వాత ఆయన ఆత్మ జ్ఞానాన్ని సాధించాడు. ఈయన మనకి దేనికి స్ఫూర్తి అంటే మోక్షానికి స్ఫూర్తి. అంటే ధర్మ ఒకరు చెప్పాము, అర్థ ఒకరు చెప్పాము, కామము ఒకరు చెప్పాము, మోక్షము ఒకరు చెప్పాము, అంతే కదండి. ఫస్ట్ ధర్మానికి భరతుడు, రామచంద్ర ప్రభు యొక్క తమ్ముడైనటువంటి భరతుడు, ఈయన ధర్మ పురుషార్థానికి తీసుకున్నాము. సెకండ్ దౌష్యంత భరతుడు, ఈయనని అర్ధ పురుషార్థానికి తీసుకున్నాము. థర్డ్ వచ్చినటువంటి వాడు భరతముని, ఈయన కామ పురుషార్థానికి తీసుకున్నాము. ఫోర్త్ వచ్చినటువంటి జడ భరతుణ్ణి ఈయన మోక్ష పురుషార్థానికి తీసుకున్నాం. ఈ 4 భరతుల యొక్క స్ఫూర్తి కారణం చేత ఈ 4 భరతులు మనల్ని, మన భారతదేశాన్ని పరిపాలించడం చేత ఈ 4 భరతుల పేర్ల మీదుగా మనకి మన దేశానికి భారతదేశం అని పేరు వచ్చింది. సో ధర్మ, అర్థ, కామ, మోక్షములైన ఈ 4 పురుషార్థాల సాధనకై అంకితమైనటువంటి సంస్కృతికి చెందినటువంటి వాడు భారత అంట. అలాంటి సంస్కృతిలో పుట్టినటువంటి మనందరం భారతీయులం. సో ఇది మళ్ళా మనం యూనిటీ ఇన్ డైవర్సిటీ చెప్పుకున్నప్పుడు ఇది కూడా చెప్పుకోవచ్చు. సో మనందరం భారతీయులం ఎలా అయ్యాము, అందరం కూడా ఈ 4 పురుషార్థాల సాధనకే ఉన్నాము. నాకు డబ్బు కావాలి అన్నారు, నాకు ఇంకోటి కావాలన్నారు, నాకు కోరిక నెరవేర్చుకోవాలన్నారు, నాకు సెల్ఫ్ రియలైజేషన్ కావాలన్నారు. మనందరం కూడా ప్రయత్నం చేసే దేనికోసం, ఈ 4 పురుషార్థాల సాధనకై ప్రయత్నం చేస్తున్నాం. సో మరి భారత శబ్దానికి మీనింగ్ ఏంటంటే ప్రకాశం, కాంతినిచ్చేది, ప్రపంచానికే కాంతిని ఇచ్చేటువంటిది మన భారతదేశం. సో ఇది మనం బేసిక్, మనం ఫౌండేషన్ నుంచి నేర్చుకోవాలి అన్నప్పుడు సింపుల్ గా మీ దేశానికి పేరు ఎందుకు వచ్చింది అంటే మనం ఈ 4 భరతుల యొక్క స్ఫూర్తి వల్ల ఈ మా దేశానికి భారతదేశం అనే పేరు వచ్చిందని మనం చెప్పగలగాలి. సో అందువల్ల మనం జస్ట్ ఇంట్రొడక్షన్ క్లాస్ లో ఇంట్రొడక్షన్ టాపిక్ గా దీన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ లోకి వెళ్తాం, ఇండియన్ మెటీరియల్ కల్చర్. సో ఫస్ట్ యూనిట్ 1 లో ఇండియన్ మెటీరియల్ కల్చర్ లో మళ్ళీ దీంట్లో 2 టాపిక్స్ గురించి డిస్కషన్ ఉంది. ఆర్యన్ ఇన్వెన్షన్ థియరీ, ఇట్స్ మిత్. అంటే
ఆర్యుల దండయాత్ర అని చెప్పబడేటువంటి ఒక తప్పుడు సిద్ధాంతం ఏదైతే ఉందో దాని గురించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఫస్ట్. తరువాత సింధు నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటాం కదా, ఆ సింధు నాగరికత గురించినటువంటి ఎక్స్ప్లెనేషన్ సెకండ్ చూస్తాం. మరి ఫస్ట్ వన్ ఆర్యన్ ఇన్వెన్షన్ థియరీ అన్నాం కదా, ఆర్యుల దండయాత్ర. ఆర్యులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు, ద్రవిడులు అనేటువంటి వాళ్ళ మీదకి దండయాత్ర చేసి ద్రవిడులని చంపి ద్రవిడుల రాజ్యాన్ని లాక్కొని ఉన్నారు. ఇదంతా ఒక తప్పుడు సిద్ధాంతం. మళ్ళీ ఆర్యన్ ఇన్వెన్షన్ థియరీ కరెక్ట్ అనకండి, ఏం చెప్తామంటే ఇది తప్పుడు సిద్ధాంతం. ఈ తప్పుడు సిద్ధాంతాన్ని వాళ్ళు ఎందుకు చెప్పారు, చెప్పడం వల్ల వాళ్ళకేంటి లాభం, అసలు సిద్ధాంతం ఏంటి, దాని గురించినటువంటి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ఫస్ట్ వాళ్ళు ఏదైతే తప్పు చెప్పారో ఆ తప్పుడు సిద్ధాంతం ఏంటి చూద్దాం. సో ఫెడరిచ్ మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి వాడు, ఈయన జర్మన్ కి సంబంధించి అంటే జర్మన్ దేశానికి సంబంధించినటువంటి ఒక ఇండాలజిస్ట్. ఈయన ఒక ప్రొఫెసర్. ఇండాలజిస్ట్ అంటే ఏంటి అంటే సంస్కృతిని గురించి స్టడీ చేయడానికి వచ్చేటువంటి వాళ్ళు, ఆ శాస్త్రజ్ఞులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇండాలజిస్ట్ అంటారు. సో అలాంటి ఒక శాస్త్రవేత్త మ్యాక్స్ ముల్లర్ గారు. ఈ మ్యాక్స్ ముల్లర్ గారు చెప్పినటువంటి ప్రతిపాదన, ఈ మ్యాక్స్ ముల్లర్ గారు ఇచ్చినటువంటి డేటా ప్రకారం ఈ ఆర్యన్ ఇన్వెన్షన్ థియరీ చెప్పడం జరిగింది. సో ఈ థియరీ ప్రకారం సుమారుగా 3500 సంవత్సరాల క్రితం ఆర్యులు అనేటువంటి ఒక జాతికి సంబంధించిన వాళ్ళు ఇరాన్ నుంచి అంటే మధ్య ఆసియా నుంచి ఆఫ్ఘనిస్తాన్ మీదుగా సింధు నదిని దాటి ఉత్తర భారతదేశానికి వచ్చారు. సో వీళ్ళెవరండి, ఆర్యులు అనేటువంటి వాళ్ళు ఎక్కడి నుంచో ఆఫ్ఘనిస్తాన్ నుంచి సింధు నది దాటి మనం ఉన్నటువంటి ఉత్తర భారతదేశానికి వచ్చారు. సో వీళ్ళు ఉత్తర భారతదేశానికి వచ్చేసరికి ఇక్కడ కొంతమంది పీపుల్ ఉంటారు కదండి, ఆ ఉన్నటువంటి ప్రజలను ఏమన్నారంటే ద్రవిడులు అంటారు. సో ఈ ఆర్యులు అనేటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ద్రవిడులు ఉన్నారు. సో ఇక్కడ ద్రవిడులు ఉండడం వల్ల ఆర్యులు ఉండడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆర్యులు ఏం చేశారంటే ఈ ద్రవిడులని అంటే ఈ ద్రవిడుల పైన దండయాత్ర చేసి వాళ్ళు మారిన వాళ్ళని మార్చేసి మారని వాళ్ళని చంపేసి వెళ్ళగొట్టి పారిపోయేలాగా చేశారు. ఇది ఆర్యుల సిద్ధాంతం. అంటే వాళ్ళు ఏదైతే మనకి తప్పుడు సిద్ధాంతం చెప్తారో ఈ సిద్ధాంతం ప్రకారం ద్రవిడులు ఆర్యులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళిద్దరు యుద్ధం చేసుకున్నారు. మీకు అంటే ఇక్కడ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఏమన్నారంటే ద్రవిడులు అన్నారు. ఈ ద్రవిడులకి సంస్కృతి లేదు, సాంప్రదాయాలు తెలియదు, కల్చర్ తెలియదు, అసలు వేదం అంటే ఏంటో తెలియదు, అసలు ఏమంటారండి నాగరికత అంటే ఏంటో కూడా తెలియదు. మీకు ఏమీ తెలీదు, మీరు ఎవరి నుంచి నేర్చుకున్నారు, ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఆర్యుల నుంచి మీకు నాలెడ్జ్ వచ్చింది అని చెప్పేసి చెప్పడం జరిగింది వీళ్ళు. సో మరి దీన్ని మనం ఎందుకు నమ్ముతున్నామంటే వీళ్ళు మనం నమ్మేటువంటి వేదాల నుంచి ఆర్య అనే శబ్దం మీ వేదంలో ఉంది, దాస దస్య అనే 2 శబ్దాలు ఉన్నాయి. ద్రవిడులు అనేటువంటి వాళ్ళు నల్లగా ఉంటారు, ఆర్యులు అనేటువంటి వాళ్ళు తెల్లగా పొడుగ్గా ఉంటారు. వీళ్ళ పైకి వీళ్ళు దండయాత్ర చేశారని మీ యొక్క వేదాలలో కూడా ఉంది, మీరు నమ్మే వేదం కూడా ఇదే చెప్తుంది అని చెప్పారు. కాబట్టి ఒకప్పుడు మనం దీన్ని ప్రామాణికంగా తీసుకున్నాం. మరి ఎందుకు ఈ తప్పుడు సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది అంటే ఈ సిద్ధాంతం ఎందుకు చెప్పారంటే మనల్ని ఆ కాలంలో పరిపాలించినటువంటి వాళ్ళు ఎవరంటే బ్రిటిష్ వాళ్ళు. ఆ సీజన్ ఏంటి అంటే మనకి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటువంటి ఆ సీజన్. ఆ బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ఈ సంస్కృతి సాంప్రదాయాలు, ఈ యూనిటీ ఏదైతే చెప్పుకున్నామో ఇదంతా చూస్తే వాళ్ళకి మేము ఇక్కడ వీళ్ళని రూల్ చేయలేము, మేము ఇక్కడ బిజినెస్ చేసుకోలేము అని వాళ్ళకి కొంత భయం వేస్తుంది. సో వాళ్ళు భయం వేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలని మానసికంగా దెబ్బతీస్తే, మానసికంగా వీళ్ళ పైన అంటే మీకు సంస్కృతి లేదు, మీరెవరి నుంచో వచ్చారు, మీకు ఆర్యులు అనేటువంటి వాళ్ళు వచ్చి దండయాత్ర చేయడం వల్లనే మీకు కొంతైనా వేదం తెలిసింది, సంస్కృతం తెలిసింది, సాంప్రదాయాలు తెలిసాయి, సంస్కృతి ఉంది,
ఇలాంటివన్నీ చెప్పడం జరిగిందనమాట. సో వీళ్ళు ఎందుకు చెప్పారండి అంటే, వీళ్ళ వ్యాపారానికి వీళ్ళొచ్చి మనల్ని రూల్ చేయాలి అంటే, మనకి వాళ్ళకన్నా తక్కువ నాలెడ్జ్ ఉండాలి. మనం వాళ్ళకన్నా చిన్న వాళ్ళుగా అంటే వాళ్ళు క్రియేట్ చేశారనమాట మనం. సో వాళ్ళ సిద్ధాంతం ఏంటండి, మనం చిన్నప్పుడు చదువుకున్నాం. బ్రిటిష్ వాళ్ళ సిద్ధాంతం ఏంటి? డివైడ్ అండ్ రూల్. మనం విన్నాం కదండీ! డివైడ్ అండ్ రూల్ అనే సిద్ధాంతం ఉంటుంది బ్రిటిష్ వాళ్ళది. విభజించి పాలించాలి అనే ఒక సిద్ధాంతంతోటి కలిసి ఉన్నటువంటి మనందరినీ, మీరు బాబు మీరంతా ఒకే సంస్కృతి, ఒకే సాంప్రదాయానికి చెందినటువంటి వాళ్ళు కాదు. ఎక్కడి నుంచో ఉత్తర భారతదేశం నుంచి వచ్చినటువంటి ఆర్యుల సంస్కృతిని మీకు అంటగట్టారు. మరి వీళ్ళెందుకు ఇలా చెప్పారు అంటే, వీళ్ళు రాకముందు మన దేశంలో క్రిస్టియానిటీ అనేటువంటిది లేదు. సో వీళ్ళొచ్చిన తర్వాత వీళ్ళేం చెప్పారంటే, బాబు నీకంటూ ఒక సంస్కృతి లేదు కాబట్టి, నువ్వు మా సంస్కృతిలోకి వచ్చేయొచ్చు. అంటే నువ్వు మా క్రిస్టియనిజన్నా, ఇంకోటా అలాంటి దాన్ని నువ్వు స్వీకరించేసి ఈజీగా మా దాంట్లోకి వచ్చేయి అని చెప్పేసి వాళ్ళకి అనుగుణంగా వాళ్ళ దాన్ని విస్తరించుకోవడం కోసం వాళ్ళు ఈ తప్పుడు సిద్ధాంతాన్ని మనకి చెప్పి, ఇంకా మీకు వేదాలు ఏదైతే ప్రామాణికం ఉన్నాయో, ఆ వేదంలోనే చెప్పబడింది నాన్న, వేదంలోనే చెప్పబడింది బాబు అని చెప్తే మనం నమ్ముతాం కాబట్టి, ఆ తప్పుడు సిద్ధాంతాన్ని, అసలు జరగనటువంటి సిద్ధాంతాన్ని జరిగింది అని చెప్పి డివైడ్ అండ్ రూల్ పద్ధతిని పాటించి మనల్ని విడగొట్టి ఆర్యులు, ద్రవిడులు అని ఇద్దరు ఉన్నారని చెప్పడం జరిగింది. సో అసలు నిజానికి ఆర్యులు, ద్రవిడులు అనేటువంటి వాళ్ళు ఇద్దరు ఎక్కడ లేరు. ఇక్కడ ఉత్తర భారతదేశమా, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరం ఒకే సంస్కృతికి, ఒకే జాతికి చెందినటువంటి వాళ్ళం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం. అసలు ఆర్య అనే శబ్దానికి మీనింగ్ ఏంటి అంటే, ఆర్య అనేది ఒక రెస్పెక్ట్ వర్డ్. మనం ఎట్లయితే సార్, మేడం అని పిలుచుకుంటామో, అది ఒక రెస్పెక్ట్ ని ఇచ్చేటువంటి వర్డ్ ఆర్య. ఇక్కడ ఉన్నటువంటి మిమ్మల్ని, నన్ను, మనందరినీ కూడా ఆర్యులం అనొచ్చు. నా పేరు పక్కన వింధ్య ఆర్య అని పెట్టుకోవచ్చు. వెంకట స్వామి గారి పేరు పక్కన వెంకట స్వామి ఆర్య అని పెట్టుకోవచ్చు. ఆశా ఆర్య అని పెట్టుకోవచ్చు. అమృత ఆర్య అని పెట్టుకోవచ్చు. నేను అమృత మేడం గారు, ఆశా మేడం గారు అని ఎట్లయితే పిలుస్తున్నానో, ఇది సింపుల్ గా ఆర్య అనేది సంస్కృతంలో ఒక రెస్పెక్ట్ వర్డ్. వాళ్ళు దాన్ని నల్ల వాళ్ళని, తెల్ల వాళ్ళని, ద్రవిడులు నల్లగా ఉంటారు, ఆర్యులు తెల్లగా ఉంటారు, నల్ల వాళ్ళ పైన తెల్ల వాళ్ళు యుద్ధం చేశారు, గెలిచారు, రాజ్యాన్ని లాక్కున్నారు, ఈ కట్టుకథను అంతటినీ చెప్పడం వల్ల, మరి దాని వల్ల మనకొచ్చిన నష్టం ఏంటి అంటే, ఇప్పటికీ కూడా మేము ద్రవిడులమండి, మేము తక్కువ జాతి వాళ్ళమండి, మేము మిన్న జాతులమండి, మమ్మల్ని తక్కువగా చూస్తున్నారు, మమ్మల్ని ఈ పద్ధతిలో చూస్తున్నారని ఇప్పటికి కూడా చాలా చోట్ల మన గొడవలు జరుగుతూనే ఉంటాయి. సో ఆ సిద్ధాంతం మనం నేర్చుకున్నాము, మన పిల్లలు అదే తప్పుడు సిద్ధాంతాన్ని నేర్చుకుంటున్నారు. ఇంకా కూడా ఈ సిద్ధాంతం వల్ల గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మరి వాళ్ళు ఆర్య శబ్దాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే, సో మనం సూర్యుణ్ణి ఆర్యమాన్ అంటాం. సో సూర్యుడికి ఉన్నటువంటి పేరు ఆర్యమాన్ అని పిలుస్తాం మనం సూర్యుణ్ణి. సో ఆర్యమాన్ అంటే ఈ సూర్యుడిని ఎవరైతే పూజిస్తారో, మనందరం కూడా సూర్యుని పూజిస్తాం కదండి. సో ఆ సూర్యుడిని పూజించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం కూడా ఆర్యావర్తన భూమి అంటే ఈ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళము ఆర్యులం అనే చెప్తాం. సో మన దేశానికి మీరు ఇందాక అడగొచ్చు, మీరు నలుగురు భరతులు ఉన్నారు అని చెప్పారు. ఈ నలుగురు భరతుల స్ఫూర్తితోటి భారతదేశం అనే పేరు వచ్చిందని చెప్పారు కదా. మరి అంతకు ముందు మన దేశాన్ని ఏమని పిలిచేవారు? సో భారతదేశం అనే పేరు రాకముందు అంతకు ముందు ఏమని పిలిచేవారు అంటే, ఆర్యావర్తన దేశం, జంబూ ద్వీపం, తర్వాత భరత వర్షం, తర్వాత భరతఖండం. మీరు సంకల్పాలు, పూజలు ఎప్పుడైనా విన్నప్పుడు, కళ్యాణాల దగ్గర అంటే కూర్చున్నప్పుడు మీరు వింటూ ఉంటారు, పంతులు చదువుతూ ఉంటారు, ఆర్యావర్ధనం జంబూ ద్వీపే, భరత వర్షే, భరతఖండే, మేరదక్షిణ దీపావళి, శ్రీశైలే, మధ్యప్రదేశే. మీరు ఇంట్లో పూజ చేసుకుంటే మీ స్వగృహి అంటారు, గుళ్ళో అయితే సామూహికంగా చేసుకుంటే, అలా చదువుతూ ఉన్నప్పుడు ఆ ఆర్యావర్తన భూమి, ఆర్యావర్తన దేశం అని విన్నాం కదా. అక్కడ ఉన్నటువంటి మనందరం కూడా ఆర్యులం. మనందరం ఆర్య శబ్దానికి పర్ఫెక్ట్ గా సూటబుల్ అవుతాము. అంతేగాని మళ్ళీ ఎక్కడి నుంచో ద్రవిడులు, ఎక్కడి నుంచో ఆర్యులు వచ్చారనే కాన్సెప్ట్ ని మీరు కూడా మర్చిపోండి. ఇప్పటికైనా మన టెక్స్ట్ బుక్ ఏదైతే చెప్పిందో అది తప్పు అనే ఆ సిద్ధాంతాన్ని మనం నేర్చుకొని మనం నలుగురికి నేర్పే ప్రయత్నం చేస్తాం.
మరి మీరు ఆర్య సిద్ధాంతం, ఆర్య ఇక్కడ నుంచి వచ్చిందని చెప్పారు. మరి ద్రవిడ అనేటువంటి వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ద్రవిడ అనేటువంటిది ఒక రాజ్యం యొక్క పేరు. తమిళనాడులో ఉన్నటువంటి ఒక రాజ్యానికి పేరు ద్రవిడ రాజ్యం. సో మీరు ఇది కూడా పూజలలో సంకల్పాలు చేసుకున్నప్పుడు మనం సీతారామ కళ్యాణం చూస్తాము, విష్ణు కళ్యాణం చూస్తాము. అలాంటి కళ్యాణం చెప్పేటప్పుడు ఆ పంతులు చదువుతూ ఉంటారు, అంగ కళింగ కాశ్మోర కాంబోజ ద్రవిడ దేశాల నుంచి వచ్చినటువంటి మా సీతమ్మ తల్లి, మా రామయ్య తండ్రి తలంబ్రాలు అవి ఇవి అని మనం చెప్పడం వింటూ ఉంటాం. సో ద్రవిడ రాజ్యం నుంచి ద్రవిడ అనే పేరును తీసుకున్నారు. ఆర్యమాన్, ఆర్య శబ్దం నుంచి ఆర్యని తీసుకుని మనలో మనకి గొడవలు పెట్టేసి వాళ్ళు మనం డివైడ్ అయిపోతే మనల్ని వాళ్ళు రూల్ చేద్దాం అనేటువంటి ఒక సంకల్పంతో చేసినటువంటి, పుట్టించినటువంటి ఒక కట్టుకథ. సో దీన్ని స్వామి అరవిందుల వారు ఖండించారు. బాబు అసలు ఇట్లాంటి సిద్ధాంతం ఏం లేదు, మీరు నమ్మకండి, ఈ సిద్ధాంతం అంతా తప్పుడు సిద్ధాంతం అని చెప్పేసి మ్యాక్స్ ముల్లర్ గారు మీకు ఇచ్చినటువంటి సిద్ధాంతం తప్పు అని. స్వామి వివేకానంద ఎట్లయితే గొప్పవారో, మన సంస్కృతిని వివిధ దేశాల్లో ఎట్లయితే చాటారో, అదే విధంగా ఇక్కడ స్వామి అరవింద ఘోష్ గారు కూడా ఇదంతా తప్పుడు సిద్ధాంతం అని చెప్పారు. మీరు నమ్మకండి, ఈ సిద్ధాంతాన్ని వ్యతిరేకించండి అని చెప్పడం జరిగింది. సో వివేకానంద స్వామి కూడా చెప్పారు ఈ సిద్ధాంతం తప్పని. సరే మరి వాళ్ళంతా చాలా పాత వాళ్ళు, వాళ్ళు చెప్తే మేము నమ్మాలా అంటే, మన రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా, ఆయన అయితే నిమ్న తెగలు, నిమ్న జాతి వాళ్ళ కోసమే పోరాడతారు అని చెప్పేసి మనకి ఐడియా ఉంది కదా. సో ఆయన కూడా చెప్పారు, మీరు ద్రవిడులు, ఆర్యులు అనేటువంటి సిద్ధాంతాన్ని పక్కన పెట్టండి, ఈ సిద్ధాంతం తప్పుడు సిద్ధాంతం, ఇట్లాంటి సిద్ధాంతం అనేది లేనే లేదు అని చెప్పేసి ఆయన మనకి అంటే పర్టికులర్ గా ఈ నిమ్న జాతులు వీళ్ళు ఫీల్ అవుతా ఉంటారు కదండి, అందుకని వాళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికీ గొడవలు జరుగుతూనే ఉంటాయి. సో ఇప్పటికి మీరు చాలా చోట్ల వింటా ఉంటారు, మేము ద్రవిడులం అండి అని కొందరని గొడవలు పెట్టుకుంటారు. లేదంటే మేము రావణాసురుడి పార్టీ అండి, మేము రావణి పార్టీ కాదు, మీ రాముణ్ణి మీ సీతమ్మ తల్లి ఆర్య అని పిలిచింది కాబట్టి మీరు ఆర్యులు, కాబట్టి మీకు మాకు ఫైటింగ్ అని చెప్పేసి చెప్తారు. అంటే రావణాసురుడు, రాముడు, ఈ ఆర్య సిద్ధాంతం ఇదంతా ఏదీ లేదు. మండోదరి ఎవరంటే రావణాసురుడి భార్య. రావణాసురుడి భార్య కూడా రావణాసురుణ్ణి ఆర్య అనే పిలుస్తుంది. రాముణ్ణి సీతమ్మ తల్లి ఎట్లయితే ఆర్య అని పిలుస్తుందో, మీరు వాల్మీకి రాసినటువంటి రామాయణ బుక్ తీసి చూడండి. ఎవరైతే మేము ద్రవిడులం అండి, మేము రావణాసురుడి వంశస్థులం అండి, మేము అట్లా, మేము రాముడి వంశం, ఇవన్నీ ఈ కాన్సెప్ట్స్ అన్ని ఈ మిస్కాన్సెప్ట్స్, ఇవన్నీ ఈ కాన్ఫ్లిక్ట్స్ తేవడానికి, గొడవలు తేవడానికి, మన సంస్కృతిని దెబ్బతీసేటువంటి పనులు చేయడానికి, ఆ బ్రిటిష్ వాళ్ళప్పుడు మనల్ని రూల్ చేయడానికి ఈ తప్పుడు సిద్ధాంతాన్ని మనకు అందించడం జరిగింది. ఇది తప్పు అని చివరికి మ్యాక్స్ ముల్లర్ గారు కూడా చెప్పారు. మ్యాక్స్ ముల్లర్ గారు ఇండాలజిస్ట్ కాబట్టి ఆయన ఎప్పుడు రీసెర్చ్ చేస్తూనే ఉంటారు. ఆయన మళ్ళీ సెకండ్ టైం ఇక్కడికి వచ్చి రీసెర్చ్ చేశారు. చేసినప్పుడు ఆయన పర్టికులర్ గా కొన్ని బుక్స్ లలో, పర్టికులర్ గా కొన్ని లెటర్స్ ద్వారా ఆర్యన్ ఇన్వెన్షన్ థియరీ నేను ఏదైతే చెప్పానో అది నిజం కాదు, దీన్ని పాఠ్య పుస్తకాల నుంచి తొలగించండి, యాక్చువల్ గా ఇక్కడ ఎవరూ లేరు, ఉన్నది ఒకే వారు, అందరూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి ఉన్నటువంటి వాళ్ళే, వివిధ సంస్కృతులు లేవు, ఒకటే సంస్కృతి, భారతదేశం చాలా సనాతనమైంది, గొప్పనైంది ఆయన కూడా రాశారు. కానీ మనల్ని రూల్ చేసేటువంటి అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉండే కారణం చేత ఆ బుక్స్ లలో ఆ లెటర్స్ ఆయన రాసినవి ఎవరు పట్టించుకోలేదు. ఆ బుక్స్ ఏవి కూడా చేంజ్ అవ్వలేదు. ఇప్పటికీ కూడా మనం అట్లానే చదువుతున్నాము, అట్లానే గొడవలు పడే వాళ్ళు పడుతున్నారు. సో ఇప్పటికైనా కొంచెమైనా, కొంతవరకైనా మీరు నేర్చుకుని నలుగురికి చెప్పే ప్రయత్నం చేయండి. ఇది ఒక తప్పుడు సిద్ధాంతం, ఆర్యన్ ఇన్వెన్షన్ థియరీ అనేటువంటి ఒక కట్టుకథని నమ్మకండి. ఇది ఒక తప్పుడు సిద్ధాంతం అని నేర్చుకునే ప్రయత్నం చేయండి. సో ఇది మనం నేర్చుకునేటువంటి ఫస్ట్ సిద్ధాంతం, ఆర్యన్ ఇన్వెన్షన్ థియరీ, ఒక కట్టుకథ. అసలు నిజమేంటి, ఆర్యులు ద్రవిడులు ఎవరు లేరు అనే ఒక కాన్సెప్ట్ ని నేర్చుకోండి, అంతవరకు సరిపోతుంది. ఇంకా సెకండ్ వచ్చేసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అన్నాం కదా, సింధు నాగరికత.
సో ఈ పేరు కూడా మనం సోషల్ చదువుకున్నప్పుడు యూనిటీ ఇన్ డైవర్సిటీ నేర్చుకున్నాము, ఇండియన్ కల్చర్ అంటే ఏంటో నేర్చుకున్నాము, సివిలైజేషన్ అంటే ఏంటో నేర్చుకున్నాము, ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత గురించి నేర్చుకున్నాము. మనం ఈ సింధు నాగరికతను ఎందుకు నేర్చుకోవాలి అంటే, మీకు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతే ఇప్పటికి కూడా చెప్పుకుంటాం కదండి, మీకు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతనే ఇంగ్లీష్ వచ్చింది, సంస్కృతి వచ్చింది, మాట్లాడడం వచ్చింది, ట్రైన్లు వచ్చాయి, బస్సులు వచ్చాయి, ఇంకోటి వచ్చాయి అంటే వాడి వ్యాపారం చేసుకోవడానికి ఇంగ్లాండ్ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసుకోవడానికి ట్రైన్ వేసాడు కానీ మనల్ని ఏదో ఉద్ధరించడానికి ట్రైన్లు వేయలేదు. సో వీళ్ళు రాకముందే మనకి సంస్కృతి ఉంది, వీళ్ళు చెప్పక ముందే, వీళ్ళు నేర్పించక ముందే వీఆర్ సివిలైజ్డ్ పీపుల్. చాలా గొప్పనైనటువంటి సంస్కృతి. మనం నాగరికులుగా కొన్ని వేల సంవత్సరాల ముందే మనం నాగరికులం అని చెప్పడానికి సింధు నాగరికతను తీసుకుంటారు. మన నాగరికత అంటే మనం ఎంత పాత వాళ్ళమో చెప్పాలంటే సింధు నాగరికతను గురించి తెలుసుకోవాలి. సో 1947 మనకి ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిందో, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత సో ఈ ఏమంటారండి, శాస్త్రజ్ఞులంతా కలిసి ఒక శాటిలైట్ ఫోటోగ్రఫీ ఆధారంగా కంప్లీట్ గా ఉన్నటువంటి, అంటే అప్పుడు మనం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఒక 8 దేశాలు ఉన్నాయి కదా, పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, పంజాబ్, నేపాల్, ఇవన్నీ కూడా ఒకప్పుడు కలిసే ఉన్నాయి. మనం అంటే ఏంటంటే ఇండిపెండెన్స్ కన్నా ముందు ఇవన్నీ మనం అందరం కలిసే ఉన్నాం. ఇది ఒక పెద్ద భూభాగం లాగా ఉండేది. సో అప్పుడు ఉన్నటువంటి దాంట్లో కూడా మేము ఉన్నాం కాబట్టి మా సంస్కృతి ఎంత పాతది, పాకిస్తాన్ ఏమంటారండి, పాకిస్తాన్ గవర్నమెంట్ నుంచి మనం పర్మిషన్ తీసుకొని శాటిలైట్ ఫోటోగ్రఫీ ఆధారంగా మనం రీసెర్చ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ మన గవర్నమెంట్ రీసెర్చ్ స్టార్ట్ చేసినప్పుడు మనం చేసినటువంటి రీసెర్చ్ ఏంటంటే, ఎక్కడెక్కడ వాటర్ ఉన్నాయో అక్కడక్కడ ఈ శాటిలైట్ ఫోటో ఒక్కొక్క, అంటే ఎక్కువ వాటర్ ఉన్నాయనుకోండి, ఎక్కువ వాటర్ ఉన్న దగ్గర గ్రీన్ కలర్ ని, ఇంకాస్త తక్కువ వాటర్ ఉన్న దగ్గర బ్లూ కలర్ ని, చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉన్న దగ్గర రెడ్ కలర్ ని ఆ ఫొటోస్ ని ఇండికేట్ చేయడం స్టార్ట్ చేసింది ఈ శాటిలైట్ ఫోటోగ్రఫీ. సో వీళ్ళు వెళ్ళారు పాకిస్తాన్ కా సంథింగ్ అన్ని చోట్లకి వెళ్ళినప్పుడు, సో రాజస్థాన్ ఎడారిలో కూడా ఈ శాటిలైట్ బ్లూ కలర్ ని ఇండికేట్ చేయడం స్టార్ట్ చేసింది. సో బ్లూ కలర్ ఇండికేషన్ వచ్చింది అంటే ఎడారిలో కూడా వాటర్ ఉన్నాయి అని అర్థం. సో మరి ఎడారిలో కూడా వాటర్ ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటే వీళ్ళు వెతకడం స్టార్ట్ చేశారు. ఈ గవర్నమెంట్ వాళ్ళకి, ఈ వీళ్ళైతే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ అసలు ఈ రాజస్థాన్ లో ఎడారి కింద వాటర్ ఎలా ఉంటాయని సర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. సో సర్చ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళకు ఒక బుక్ లో అరవిందుల వారు రాసినటువంటి ద సీక్రెట్ ఆఫ్ ద వేద అనే ఒక బుక్ లో, సో మీరు రాజస్థాన్ ఎడారిలోనే కాదు, సహారా ఎడారిలో కూడా హ్యూజ్ వాటర్ అంటే చాలా ఎక్కువ మొత్తంలో నీరుంది. అది ఎక్కడ ఉంది అంటే భూమి లోపల కింద, ఎడారి కింద ఉంటుంది అని ఆ బుక్ లో రాసి ఉంది. వీళ్ళకి అప్పటికి కూడా అర్థం కాదు ఎడారిలలో నీళ్ళు ఎట్లా ఉంటాయి, పైన ఇంత ఇసుక, ఈ ఇసుకలో, ఈ ఎడారిలో వాటర్ ఎట్లా ఉంటాయంటే మన ఏన్షియంట్ రిషీస్ ఎవరైతే ఉన్నారో, మన సనాతన ధర్మంలో మన ఋషులు మునులకి వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం ఎవరికి ఉండదు. సో వాళ్ళు వచ్చి, బాబు ఇక్కడ ఏదైతే మీకు బ్లూ కలర్ ఇండికేట్ చేస్తుందో మీ శాటిలైట్, ఆ నది పేరు సరస్వతి నది. సో అది హిడెన్ రివర్ అంటాము. ఆ నది ఎట్లా ఉండింది అంటే భూమి లోపల, భూమి పొరల లోపల కిందకి వెళ్ళిపోయింది. సరస్వతి నది అనేది ఉంది కానీ మనకిప్పుడు కనిపించదు. మీరు కాశీకి వెళ్ళినప్పుడు, అలహాబాద్ వెళ్ళినప్పుడు త్రివేణి సంగమంలో స్నానం చేయాలంటే మీరు బోట్ ఎక్కండి. మీరు బోట్ ఎక్కిన తర్వాత సో ఇక్కడ 3 నదులు కలుస్తాయని చెప్తారు, వాళ్ళు చెప్తారు. సో బాబు మరి ఏది అని అడిగితే, ఇటు నుంచి గంగ వస్తుందండి, ఇటు నుంచి జమున అంటే యమునా నది వస్తుందండి అని చెప్తారు. మరి బాబు సరస్వతి నది ఏది అంటే, ఈ భూమి పొరల్లో కింద ఆల్రెడీ హిడెన్ రివర్ ఉంటుంది, సరస్వతి నది యొక్క పాయ కూడా కలిసిపోతుంది అని చెప్తారు. అంటే సరస్వతి నది అనేది ఆ లోపల భూమి పొరల లోపలికి వెళ్ళిపోయింది కానీ అక్కడ వాటర్ ఉంది. సో గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురుం అంటాం. అంటే
7 నదులు, ఇప్పుడు నేను చెప్పిన శ్లోకంలో 7 నదులు ఉన్నాయి. ఈ 7 నదులు ఎక్కడి నుంచి ప్రవహించాయో పశ్చిమాన సింధు నది, తూర్పున సరస్వతి నది. సో ఈ పశ్చిమాన సింధు నది నుంచి తూర్పున ఉన్నటువంటి సరస్వతి నది వరకు ఈ సప్త సింధు ప్రాంతం, ఈ 7 నదులు ప్రవహించే ప్రాంతం యొక్క భూభాగం అంతా కూడా మనదే. మన భారతదేశానికి సంబంధించినటువంటి భూభాగం ఇదంతా కూడా. సో ఈ సరస్వతి నది ఎక్కడ ఉంది? హిడెన్ రివర్ అయిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది అని చెప్పుకున్నాం కదా. సో ఈ నది ప్రవాహం లోపలికి వెళ్ళిపోయింది. ఈ సింధు నది ప్రవాహం మాత్రం మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత అన్నాం. ఎందుకంటే ఈ నది ప్రవాహం దగ్గర, అంటే ఎక్కడైతే వాటర్ సోర్స్ ఉన్నాయో అక్కడ ప్రజలు నివసించడం మొదలు పెట్టారు. సో అక్కడ ఏదైనా మనకు నీళ్లు దొరికే చోటనే మనం ఉంటాము. వాటర్ లేకపోతే ప్రజలు ఎట్లాగూ సర్వైవ్ అవ్వలేరు. కాబట్టి దీని పేరు సరస్వతి వ్యాలీ సివిలైజేషన్ అని కూడా అంటాం. కానీ ప్రాచుర్యంలోకి వచ్చిన పేరు ఏంటి అంటే సింధు నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని మాత్రమే అన్నాం. ఎందుకంటే ఇక్కడే ప్రజలు ఎక్కువగా నివసించారు. ఇక్కడ పోర్ట్ ఉంది, ఎగుమతికి దిగుమతికి సంబంధించినటువంటి అన్ని ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అన్నాం. మరి ఇదంతా మాకెందుకు చెప్తున్నారండి? మీరు ఇందాక ఏదైతే చెప్పారో మన సంస్కృతి గొప్పది, మనం చాలా సివిలైజ్డ్ పీపుల్ అన్నారు. మళ్ళా మీరు సరస్వతి నది, సింధు నది ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఈ సప్త సింధు ప్రాంతంలో ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు తవ్వకాలు స్టార్ట్ చేయడం, అంటే తవ్వడం స్టార్ట్ చేశారు. మన పురాతన వస్తువులు ఎక్కడైనా ఉంటాయా అని చెప్పేసి, మన సంస్కృతి యొక్క గొప్పతనం ఎన్ని వేల సంవత్సరాల పూర్వం నుంచి ఉన్నాయి అని చెప్పేసి తెలుసుకోవడానికి ఈ సప్త సింధు ప్రాంతంలో వీళ్ళు ఆ తవ్వకాలు మొదలు పెడితే, ఫస్ట్ పాకిస్తాన్ లో తవ్వకాలు స్టార్ట్ చేసినప్పుడు ఒక పెద్ద సిటీ బయటపడింది, హరప్ప అనేటువంటి ఒక పెద్ద సిటీ బయటకు వచ్చింది. ఆ సిటీ తర్వాత ఇంకా తవ్వుతూ ఉంటే సెకండ్ సిటీ మొహెంజోదారో అనేటువంటి ఒక సిటీ బయటకు వచ్చింది. మన లెసన్స్ లో విన్నాము, ఇప్పుడు కూడా మన పిల్లలు చదువుతూ ఉంటారు హరప్ప, మొహెంజోదారో అని చెప్పేసి. ఈ 2 సిటీస్ బయటకు వచ్చాయి. ఈ 2 సిటీస్ ఎట్లా ఉన్నాయంటే, మనం ఇప్పుడు ఏ విధంగా వెల్ స్ట్రక్చర్డ్ తోటి ఇండ్లు ఎట్లయితే కట్టుకున్నామో, ఇటుకలు ఎట్లయితే ఉన్నాయో, సిమెంట్ ఎట్లయితే ఉందో, రాళ్ళు ఎంతైతే ఉన్నాయో, మనం ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ అని, బాత్రూమ్ అని ఇది ఏదైతే కట్టుకున్నామో ఆ కాలంలోనే ఆ 3000 సంవత్సరాల క్రితం, 3300 సంవత్సరాల క్రితం, క్రీస్తు పూర్వం 3300 సంవత్సరాల క్రితం కూడా ఇంతటి విలువైన కట్టడాలు, ఇంతటి ఏమంటారండి కల్చర్డ్ కి సంబంధించినటువంటి ఆధారాలన్నీ వీళ్ళకి దొరికాయి, మెటీరియల్స్ అన్ని వీళ్ళకి దొరికాయి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకునేది ఏంటి అంటే, మనం 3000 సంవత్సరాల పూర్వం నుంచి నాగరికతగా ఎదిగి ఉన్నాం. ఇంకా వాళ్ళు అప్పుడే బార్లీ పండించారు, వరి పండించారు, గోధుమలు పండించారు, పత్తి పండించారు, ఇల్లు కట్టుకునే వాళ్ళు, ఎగుమతులు దిగుమతులు చేసుకునేటువంటి వాళ్ళు. ఈ అంతా ఏదైతే ఇప్పుడు మనం ఎట్లయితే చేసుకుంటున్నామో అదే విధంగా వాళ్ళు కూడా అప్పుడు వెల్ డెవలప్డ్ సివిలైజ్డ్ పీపుల్ అని చెప్పొచ్చు. 3300 సంవత్సరాల పూర్వం మనం నాగరికతగా ఎదిగి ఉన్నాము ఆల్రెడీ. ఇప్పుడు మనకెవరో వచ్చి నాగరికత నేర్పించాల్సిన అవసరం లేదు. సో మీరు అందులో నుంచి కొన్ని మెటీరియల్స్ అన్ని వీళ్ళు కలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఒక స్కల్ దొరికింది. మనం ఏమంటామంటే తెలుగులో ఒక పుర్రే దొరికింది. అది తీసుకొచ్చారు. ఏవైతే మెటీరియల్స్ అన్ని దొరికాయో హరప్ప, మొహెంజోదారోలో ఆ దొరికిన ఐటమ్స్ అన్నిటిని తీసుకొచ్చి ఢిల్లీలో ఉన్నటువంటి ఆ మ్యూజియం అది ఏదైతే ఉంటుందో అక్కడ పెట్టి సందర్శనకి పెట్టడం జరిగింది. సో అట్లా ఒక యుఎస్ నుంచి ఒక ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు. సో ఈ సందర్శనకి వచ్చిన తర్వాత ఆ మ్యూజియం లో ఉన్నటువంటి ఆ స్కల్ ఏదైతే ఉందో దాన్ని చూసి ఆ స్కల్ ని వాళ్ళు కొనుక్కుంటారు. సో ఇది ఎన్ని వేల సంవత్సరాల క్రితం, ఎవరిది అనేది మేము రీసెర్చ్ చేస్తామని చెప్పేసి మన గవర్నమెంట్ కి కొన్ని డబ్బులు పే చేసుకొని ఆ స్కల్ ని తీసుకొని యుఎస్ వెళ్ళి కార్బన్ డేటా ఆధారంగా అది దాని మీద పరిశోధనలు చేసి ఈ
స్కల్ ఎవరికి సంబంధించిందంటే ఇండియన్ గ్రేట్ రిషి అయినటువంటి వశిష్ఠ మహర్షి గారి తల. 3000 సంవత్సరాల క్రితం, క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వశిష్ఠ మహర్షి గారి స్కల్ ఇది అని వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇట్లా అదొక్కటే కాకుండా ఎన్నో రకాలైనటువంటి ఆయుధాలు, ఎన్నో రకాలైనటువంటి మెషనరీస్, ఎన్నో రకాలైనటువంటి వాళ్ళు నిత్యావసర వస్తువులు ఏవైతే వాడుకున్నారో అవన్నీ మనకి ఈ తవ్వకాలలో బయటకు వచ్చాయి. అవన్నిటిని ఢిల్లీలో మనం చూడడానికి పెట్టడం జరిగింది. సో ఇది అంటే ఏంటంటే మనం ఇప్పుడు కాదు, గత 3000 సంవత్సరాల క్రితం నుంచి కూడా మాకు సనాతన ధర్మం ఉంది, మాకు సంస్కృతి ఉంది. మేము కూడా సివిలైజ్డ్ పీపులే. ఎవరో వచ్చి మాకు నాగరికత నేర్పించాల్సిన అవసరం లేదు. మా దగ్గరనే, అంటే మిగతా దేశాలు ఒక 10% కూడా మా దగ్గర ఉన్నటువంటి సంస్కృతి ఎక్కడా కనిపించదు, ఎక్కడా లేదు. ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సరస్వతి వ్యాలీ సివిలైజేషన్ అంటాము, ఇంకా సింధు నాగరికత అంటాం. సో ఈ లెసన్ సింధు నాగరికత ఎందుకు నేర్చుకోవాలంటే మనం అంతకు ముందు నుంచి, పూర్వం నుంచి మనం సివిలైజ్డ్ పీపుల్. మన యోగా ఎప్పటి నుంచి వచ్చిందని చెప్పుకున్నామండి? సుమారుగా 5000 సంవత్సరాల క్రితం అని చెప్పుకున్నాం. అంటే దీనికన్నా ముందు నుంచి కూడా మన సంస్కృతి సంప్రదాయాలు గొప్పనైనటువంటివి అని చెప్పేదానికి 3000 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ థియరీ, అంటే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది. సో ఇది ఇక్కడ వరకు ఓకే. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అయిపోయింది, ఆర్యన్ ఇన్వెన్షన్ థియరీ అయిపోయింది. నెక్స్ట్ ఒక చిన్నగా ఉన్న టాపిక్ ఒకటి కొంచెం ఫాస్ట్ గా చూసేద్దాం. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా ఎక్కువ అవసరం లేదు. కానీ సో బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఇక్కడ ఇన్ని మతాలు, ఇన్ని జాతులు, ఇంత కొట్లాట, నాది ఈ మతం, నాది ఆ మతం, నేది ఈ కులం, నాది ఆ కులం అని ఇంతటి గొడవలు, కొట్లాటలు, కుల వర్ణాలు ఇలాంటివి ఏమీ ఉండేవి కాదు. మరి అంతకు ముందు ఏమున్నాయి అంటే వర్ణాశ్రమ ధర్మాలు ఉండేటువంటి 4 వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నాయి. ఇవి కూడా ఎట్లా విభజించారు అంటే సత్వ, రజస్, తమస్ ఈ 3 గుణాల ఆధారంగా వర్ణాశ్రమ ధర్మాల్ని చేశారు. ఎక్కువగా సాత్వికంగా ఉన్నట్టు ఏమన్నారంటే బ్రాహ్మణులు అంటారు. సో ఎక్కువగా రాజసికులుగా ఉన్నటువంటి వాళ్ళని ఏమన్నారంటే క్షత్రియులు అంటారు. సో ఎక్కువగా తామసికులుగా ఉన్నటువంటి వాళ్ళని ఏమన్నారంటే శూద్రులు అంటారు. సో మరి వైశ్యులని ఏమన్నారంటే కాస్త సాత్వికం ఉండి, కాస్త తామసికం ఉండి ఉన్నటువంటి వాళ్ళని వైశ్యులు అన్నారు. ఈ వైశ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని సమాజానికి వెన్నెముక అంటారు, బ్యాక్ బోన్ ఆఫ్ ద సొసైటీ అంటారు. ఎవరికైనా డబ్బు అవసరం ఉంది, ఎవరికైనా ఇబ్బందులో ఉన్నారు అంటే వీళ్ళు మనకి ధన రూపేణ, వస్తు రూపేణ సహాయం చేసేటువంటి వాళ్ళు. సో అంతేగాని ఇప్పుడున్నటువంటి ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఈ కొట్లాటలు, ఇంత విద్వేషం, ఇంత ద్వేషం ఇవన్నీ ఒకప్పుడు ఏవీ లేవు. వర్ణాశ్రమ ధర్మాలు 4 అవి కూడా బేస్డ్ ఆన్ అవర్ గుణాస్ అంతే. మనం ఏదైతే సాత్వికంగా ఉన్నామో, రాజసికంగా ఉన్నామో, తామసికంగా ఉన్నామో, మళ్ళీ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదండి. మనం ఏ విధమైనటువంటి ఆహారం, ఏ విధమైనటువంటి విధి విధానాల్ని ఆచరిస్తామో దాన్ని బట్టి సాత్వికులుగా, రాజసికులుగా, తామసికులుగా ఉంటాం. దాన్ని బట్టి వీళ్ళు బ్రాహ్మణులు, క్షత్రియులు, శూద్రులు, వైశ్యులు అనేటువంటి వర్ణాశ్రమ ధర్మాల్ని చేయడం జరిగింది. సో మరి బిజినెస్ ఎట్లా చేసుకునే వాళ్ళం అంటే మనందరికీ కూడా ఇప్పుడు నాకు మా ఇంట్లో వరి అనేది ఎక్కువగా ఉంది. అంటే నేను వరి పండిస్తాను, వెంకటస్వామి గారు బార్లీ పండిస్తారు, శివరామకృష్ణ గారు గోధుమలు పండిస్తారు, అమృత గారు ఇంకొక పంట మొక్కజొన్న పండిస్తారు, ఆశ గారు ఇంకొకటి పండిస్తారు. నాకు మొక్కజొన్నలు కావాలి, నాకు గోధుమలు కావాలి, నాకు ఇంకొకటి కావాలి అంటే నా దగ్గర ఉన్నటువంటి వరిని, అంటే నా దగ్గర ఉన్నటువంటి బియ్యాన్ని కానీ వడ్లని కానీ మీకు ఇచ్చేస్తే మీ దగ్గర ఉన్నటువంటిది నాకు ఇచ్చేవాళ్ళు. ఒకప్పుడు మనం బిజినెస్ ఇట్లానే చేసుకునే వాళ్ళం. డబ్బు రూపేనా, ధన రూపేనా డబ్బులు ఇచ్చి కొనుక్కునడం ఇట్లాంటి సిస్టమ్ ఏది లేదు. మీరు అడగండి, మీ ఏజ్ ఎట్లాగో పెద్దదే కాబట్టి మీ నాన్నమ్మలో, తాతయ్యలో, మీ పూర్వీకులు ఎవరైనా ఉంటే ఒకప్పుడు మనం బిజినెస్ ఎట్లా చేసుకున్నాం. మా ఊర్లలో నేను అడుగుతాను, నేను వెళ్ళినప్పుడు అడిగితే వాళ్ళు చెప్తారు, అమ్మా మనం కొంచెడు గోధుమలు ఇస్తే వాళ్ళ ఇంట్లో నుంచి కొంచెడు అంత వడ్లు తెచ్చుకునే వాళ్ళం. లేదంటే మన ఇంట్లో బియ్యం పిండి ఉంది, వాళ్ళ గోధుమ పిండి ఉందంటే నేను ఒక సోల గోధుమ పిండి ఇస్తే తను ఒక సోల గోధుమ పిండి బదులు బియ్యం పిండి ఇచ్చేది.
ఇట్లా మనం వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళం. సో తర్వాత మన డబ్బులు ఈ సిస్టమ్ అంతా మళ్ళీ మెల్లిమెల్లిగా సో ఓకే సివిలైజ్డ్ అవ్వాలి, నాగరికులుగా ఎదగాలి కాబట్టి కాస్త నాగరికులుగా ఎదిగాం. సో ఇంకా ఏంటి అంటే ఎవరికైతే పశు సంపద, గో సంపద ఎక్కువగా ఉంటుందో వాళ్ళని ధనవంతులు అన్నారు. ఇప్పట్లాగా 4 బంగ్లాలు హైదరాబాద్‌లో 4 బంగ్లాలు ఇంకొక దగ్గర ఫ్లాట్స్ 4 ఉంటే వాళ్ళు పీపుల్ అని ఎట్లయితే అంటున్నామో, ఒకప్పుడు గో సంపద ఎవరింట్లో ఎక్కువగా ఉంటుందో, పశు సంపద ఎవరింట్లో ఎక్కువగా ఉంటుందో వాళ్ళని ధనవంతులు అనేటువంటి వాళ్ళు. సో తర్వాత ఈ వర్ణాశ్రమ ధర్మాలు, ఈ ధనవంతులు వీటి తర్వాత మరి కుల వృత్తులు అనేవి ఎట్లా వచ్చాయంటే ఇప్పుడు మీ ఇంట్లో మీరు వడ్రంగి వర్క్ చేసుకుంటున్నారు. వెంకటస్వామి గారు ఉన్నారు. ఒక వర్క్ లో పర్ఫెక్ట్ ఉన్నారు. సో వాళ్ళ బాబు రోజు వెంకటస్వామి గారిని చూసి సో వాడికి రాకున్నా ఆ చిన్న చెక్క పట్టుకొనో ఏదో పట్టుకొని వాడి ఇట్లా కొడుతూ ఉంటాడు. మీరు చిన్న ఏజ్ నుంచి చూడండి. మీరు ఇంట్లో ఏమంటారండి వడ్రంగి పని చేస్తున్నారు, ఏదో డోర్లు చేస్తున్నారు, లేదంటే చెప్పులు కుడుతున్నారు, లేదంటే ఏదో వస్తువులు కుడుతున్నారు, అంటే క్లోత్స్ కుడుతున్నారు అనుకోండి. వాడికి రాకపోయినా, వాడికి మీరు ఏం చేస్తున్నా అర్థం కాకపోయినా మన ఫాదర్ ని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తారు. పిల్లలు ఎట్లయితే ఉంటారో సో వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల్ని ఫాలో అవ్వడానికి ట్రై చేసి మీరు ఏ వర్క్ అయితే చేస్తున్నారో ఆ వర్క్ ని వాళ్ళు చేయడం జరుగుతుంది. అంటే అట్లా పరంపరగా ఈ ఏమంటారండి ఈ హౌస్‌లోళ్ళు అంటారు, వడ్రంగి పని చేసుకునే వాళ్ళు అంటారు, చాకలి వాళ్ళు అంటారు, కుమ్మరి వాళ్ళు అంటారు. ఇట్లా ఆ సిస్టమ్ అనేది పరంపరగా వచ్చింది. అంతేగాని ఇప్పుడు చెప్పుకున్నట్టు ఈ హౌస్‌లోళ్ళు ఈ పని చేయాలి, ఈ పని చేయాలి. ఎట్లా వచ్చిందంటే స్టార్టింగ్ మీకు ఒక దాంట్లో స్కిల్ ఉంది. మీరు దాన్ని చేశారు. మీ తర్వాత మీ కొడుకు, కొడుకు తర్వాత వాళ్ళ కొడుకు. అట్లా పరంపరగా వచ్చిందే కానీ మేము చాకలి వాళ్ళమండి, మేము వడ్రంగి వాళ్ళమండి, మేము అదండి, మేము శూద్రులమండి. ఇట్లాంటి ఏమంటారండి ఈ మనం ఇప్పుడు ఏదైతే తక్కువగా చూస్తున్నామో అట్లాంటి ఒకప్పుడు లేవు. సో పర్ఫెక్ట్ గా 100% చెప్పుకోవాలంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతే ఈ మతాలు, ఈ విద్వేషాలు, ఈ కులాలు దాని తర్వాత మెల్లిమెల్లిగా మన మూర్ఖత్వంతోని మనం పెంచుకొని మన సంస్కృతిని మన చేతులారా పాడు చేసుకుంటున్నాం తప్పితే ఒకప్పుడు ఉన్నటువంటి సిద్ధాంతం వేరు. మనం ఇప్పుడు రాను చేస్తున్నటువంటి సిద్ధాంతం వేరు. ఓకే ఆల్రెడీ నాగరికులుగా కొంతవరకు ఎదిగాము కాబట్టి ఈ సిద్ధాంతాన్ని ఈ అంటే ఏమంటండి ఈ పరిస్థితిని మనం మార్చలేం కానీ కొంతవరకైనా మీరు ఏ విధంగా కల్చర్డ్ పీపుల్ అని నేర్చుకున్నారో ఆ కల్చర్ తోటి అంటే మీరు సమాజంలో అట్లా ఉండే ప్రయత్నం చేయండి. ఈ తప్పుడు పురాణాలు ఎవరో మన మీద రుద్దినటువంటివన్నీ నేర్చుకుని ఇంకా అదే సిద్ధాంతంలో ఉండకుండా మనం సివిలైజ్ ఇండియన్ కల్చర్ చెప్పినటువంటి లెసన్ మెటీరియల్ కల్చర్ కి సంబంధించినటువంటి లెసన్ ఈ రోజు అయిపోయింది.